దాదాపుగా 30 సంవత్సరాలుగా రాయలసీమ ప్రజల అవసరాల కోసం, సీమ ప్రజల బాగు కోసం తన బంగారు భవిష్యత్తును సైతం పణంగా పెట్టి రాయలసీమ కోసం అనేక ఉద్యమాలు నిరంతరం చేస్తూ ఎంతో మందిని ప్రభావితం చేస్తున్న నేతలలో అగ్రగణ్యుడు డాక్టర్ కుంచెం వెంకట సుబ్బారెడ్డి అనడం అతిశయోక్తి కాదు. ప్రజాప్రతినిధులను, ముఖ్యమంత్రులను, గవర్నర్లను, ప్రధాన మంత్రులకు లేఖాస్త్రంతోనూ కలిసి సీమ ప్రజల గోడు వినిపిస్తూ అనేక సంవత్సరాలుగా రాయలసీమకు జరిగిన అన్యాయాలను ప్రజానీకానికి, మేధావులకు, ప్రజా ప్రతినిధులకు వివరిస్తూ మా రాష్ట్రం మాకు ఇవ్వండి, మా అవసరాలు తీర్చండి అని కాళ్లా వెళ్లబడి ప్రాధేయపడుతూ, ఆవేశపడుతూ, ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ఒక కసితో సీమ అంతా కలియదిరుగుతూ ఒక ఆశావాదంతో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి న్యాయం చేయకపోతారా అని తిరుగుతున్న ఏకైక రాయలసీమ రత్నం, సీమ డైమండ్, రాయలసీమకి బ్రాండ్ కుంచెం వెంకట సుబ్బారెడ్డి. ప్రపంచవ్యాప్తంగా సీమ డైమండ్ అంటే ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. అదేవిధంగా డాక్టర్ కుంచెం అంటే రాయలసీమ డైమండ్ అంటున్నారు సీమ ప్రజలు. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా రాయలసీమ కోసం కృషి చేస్తూ ఇప్పటి వరకు ఎంతో మంది తమ స్వార్థం కోసం సీమను వదిలి వెళ్లిపోయినా సీమ ఉద్యమాలను తుంగలో తొక్కిన కుంచెం మాత్రం ఒక కసితో ప్రజలకు మేలు చేద్దామని ఒక సంకల్పంతో ఈ రోజుకు రాయలసీమ రాష్ట్ర సమితి పోరాడుతూ ఉంది. ఇవన్నీ గమనించిన సీమ ప్రజలు కొంచెం పట్టుదలను అభినందిస్తూ సీమ ప్రజలందరూ ఇతన్ని రాయలసీమకి ఒక బ్రాండ్ అంటున్నారు. ఇలాంటి పోరాట యోధుడికి సీమ ప్రజలందరం మద్దతు పలికి రాబో 2 సంవత్సరాల్లో రాయలసీమ అనే పేరుకు 100 సంవత్సరాలు అవుతుంది కనుక రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ రాయలసీమ శతాబ్ది మహోత్సవాల పేరుతో మన సంస్కృతి సాంప్రదాయాలను, రాయలసీమ పౌరుషం, త్యాగాలను, సాహిత్యం, ఆహార పద్ధతులను, ఆహార్యాన్ని మొదలైన వాటి సమ్మేళనంతో చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక గొప్ప రాయలసీమ శతాబ్ది మహోత్సవాన్ని మన కొంచెం పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకుంటూ రాయలసీమ ఎన్ఆర్ఐలను రప్పిస్తూ ఎంతో అద్భుతంగా సీమ ప్రజలకు ఈ మహోత్సవం ద్వారా సీమకు జరిగిన అన్యాయాలను తెలియజేస్తూ అదే సందర్భంలోనే సీమకు రావాల్సిన అనేక అవసరాలను మేధావులతో చర్చించి ఒక తీర్మానం చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపుతామన్నారు రాయలసీమ రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షులు కుంచెం వెంకట సుబ్బారెడ్డి.